Dear students and parents, welcome to Dr. TCS Care. Students and parents, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో కొన్ని అయితే మీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, బట్ మీ అందరి మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటారు అనమాట. సో కామన్గా అందరూ అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు గ్యాదర్ చేసి ఆ క్వశ్చన్స్కి నా అభిప్రాయాన్ని మీకు చెప్పబోతున్నాను అనమాట. సో కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఇందులో ఏమన్నా మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకొని సో ఆ ఆన్సర్ ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారము వాటికి ఆన్సర్స్ని చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, కొంచెం లెందీ అయితే అయ్యేటట్టు ఉంది వీడియో. అదేవిధంగా మీరు ఫస్ట్ టైంగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఓకే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడిగేది ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది, సార్ ఈ రెసిషన్ పీరియడ్లో ఉద్యోగాలు లేవంటున్నారు, మేము బీటెక్లో జాయిన్ అవ్వచ్చా అని అడిగారు అనమాట. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, బీటెక్ కాకుండా వేరే అదర్ డిగ్రీ ఏదైనా మీకు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తుందని అడిగినట్లయితే కొంచెం తక్కువనే చెప్పుకోవాలన్నమాట. ఉన్న తక్కువ జాబ్స్లో కూడా కొద్ది గొప్ప మనకి జాబ్స్ అందిస్తున్నటువంటి డిగ్రీ ఏదైనా ఉందంటే అది బీటెక్ కాబట్టి సో బీటెక్ అనేది జాయిన్ కావచ్చు. హై ప్యాకేజ్ రావాలంటే కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్ కూడా మంచి కాలేజీలో చదివితే మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి నా పర్సనల్ ఒపీనియన్ అయితే సో మీ అదర్ డిగ్రీస్ కన్నా కానీ కొంచెం బీటెక్ అనేది త్వరగా సెటిల్ కావచ్చు, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి చాలామంది యూట్యూబర్స్లో కానీ సిఎస్సిఐ ఈసీఐ ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అంటారనమాట. ఆ రోజులు అనేవి పోయినాయి అనమాట. సిఎస్సి ఈసీ అనేది అంటే ఒకప్పుడు సిఎస్సి రానప్పుడు ఈసీ తీసుకునేవాళ్ళు, బట్ ఈసీ అనేది డిఫరెంట్ బ్రాంచ్. ఎలా అయితే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అనేది ఎలా అయితే డిఫరెంటో కంప్యూటర్ సైన్స్ని ఈసీ అనేది కూడా అలాంటి డిఫరెంట్ బ్రాంచ్ అనమాట. సో మీకు ఒక 10 to 15% సిలబస్ అనేది కొంచెం మ్యాచ్ అవుతుంది సిఎస్సితో తప్ప, చాలా డిఫరెంట్ కాబట్టి అసలు ఆ రెండింటి కంపారిజనే కరెక్ట్ కాదు. సిఎస్సి అదర్ బ్రాంచెస్ కంపారిజన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు సిఎస్సి ఈసీఐ తీసుకోవాలి కదా, మీకు సిఎస్సి రాకున్నట్లయితే సిఎస్సి స్పెషలైజేషన్స్కి వెళ్ళండి తప్ప ఈసీకి అట్లా రావద్దు అనమాట. మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకునేవాళ్ళు, ఎందుకంటే మీకు ఏ స్పెషలైజేషన్స్ తీసుకున్నా కానీ 80 to 90% అనేది సిఎస్సి సిలబస్సే ఉంటుంది. ఆ 10 to 20% మాత్రం ఏదైతే ఆ స్పెషలైజేషన్ ఉంటుందో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీకు సిఎస్సి రానట్లయితే సిఎస్సి స్పెషలైజేషన్స్ తీసుకోండి తప్ప కోర్ బ్రాంచెస్ వైపు మీరు రావద్దు. రెండు వైపులో కష్టపడి మేనేజ్ చేసుకోండి, క్యాపిటల్స్ లేనప్పుడు మీరు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ సిఎస్సికి మాత్రమే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ స్పెషలైజేషన్స్లో ఏది తీసుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్ చాలామందిలో ఉందన్నమాట. సో ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఓల్డ్ బ్రాంచ్ అయింది మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట. కాబట్టి ఫస్ట్ సిఎస్సి తీసుకోండి. దానికి దగ్గరగా ఉన్న బ్రాంచ్ ఐటీ అనమాట. ఐటీ మీద చాలామంది నెగిటివ్ ఉంటుంది, కానీ సిఎస్సి ఐటీకి జస్ట్ ఓన్లీ 5 to 10% వేరియేషన్. ఇంకా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఇంకా దూరం కంప్యూటర్ సైన్స్కి వచ్చాం, కానీ ఐటీ సిఎస్సిని మాత్రం దాదాపు దగ్గరగా ఉంటాయి. కాబట్టి నేను రికమెండ్ చేసేది అంటే మీకు కంప్యూటర్ సైన్స్ రానప్పుడు మంచి కాలేజ్ అయితే ఐటీ తీసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంకా ఈ మధ్య చాలా వచ్చాయి అనమాట. అవన్నీ కూడా కంప్యూటర్ సైన్సే. అవన్నీ మళ్ళీ మీరు ఏదో కంప్యూటర్ సైన్స్ కాదనుకోవద్దు, పేర్లు డిఫరెంట్ అయినా కానీ 90% కంప్యూటర్ సైన్స్ సిలబసే. కాబట్టి మీరు ఆ బ్రాంచెస్ని సో మీకు మంచి కాలేజ్ ఒకటి మంచిగా చూసుకోండి అనమాట. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, సార్ బీఈ బీటెక్ అక్కడ బీఈ అంటున్నారు, ఇక్కడ బీటెక్ అంటున్నారు. బీఈ అంటే ఉస్మానియాలో నార్మల్గా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. నార్మల్ టెక్నికల్ యూనివర్సిటీలో అయితే బీటెక్ అంటారు అనమాట, అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. బీఈకి బీటెక్ డిఫరెన్స్ లేదు, మీకు ఉద్యోగాల్లో కూడా ఎటువంటి తేడా అనేది ఉండదు. కాబట్టి అది బీఈ అయినా బీటెక్ అయినా మీరు జాయిన్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాలేజీని మాత్రం యూనివర్సిటీ మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, సార్ మాకు మెకానికల్ చదవాలనుంది, ఎలక్ట్రికల్ చదవాలనుంది, సివిల్ చదవాలనుంది, బట్ బయట చూసినట్లయితే అసలు ఈ బ్రాంచ్ చదివితే అసలు ఉద్యోగాలు వస్తాయో రావో అన్నట్టుగా అందరూ భయపెడుతున్నారు, మాకు అక్కడ ఇంట్రెస్ట్ ఉంది, మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్ అడిగారు అనమాట. మీరు ఒకటి చూసుకోండి, 4 డబ్బులు సంపాదిస్తే మనం ఇల్లు కట్టిస్తాం, ఆ ఇంట్లోకి ఒక కారు ఉండాలి, ఎలక్ట్రిసిటీ లేనిది ఏది నడవదు. ఒకసారి ప్రపంచం అనేది ఆగిపోవాలంటే పవర్ లేకపోతే ఏది నడవదు అనమాట. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అనేవి లిమిటెడ్. ఇన్ని రోజులు ఏంటంటే అవసరం లేని దానికంటే ఎక్కువ మంది ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి అది కూడా ఇంజనీరింగ్కి చదవలేనటువంటి స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. కాబట్టి కాలేజ్ పెరగటం వల్ల కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కావచ్చు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ నిరుద్యోగులు కనపడుతున్నారు. కానీ
మీ దగ్గర స్కిల్ ఉన్నట్లయితే ఆ సబ్జెక్ట్కి అంటే ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ బ్రాంచెస్ చదివినా మీకు భవిష్యత్తు ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఎక్కువ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం మన ఇండియా వైడ్ చూసుకున్నా కానీ ఎక్కువ మంది బయటకు వచ్చేది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ యొక్క స్టూడెంట్స్ అనమాట. సో వీరికి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఇప్పుడైతే కొంచెం రిసెషన్ వల్ల ఇబ్బందులు ఉన్నా కానీ ఫ్యూచర్లో అది తొలగిపోయినా కానీ వీళ్ళకి జాబ్స్ ఉన్నా కానీ కాంపిటీషన్ మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వేరే ఇటు కోర్ బ్రాంచెస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటేక్ తక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ అవుట్పుట్ తక్కువ అవుతుంది కాబట్టి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ గేట్ ద్వారా కావచ్చు, లేకపోతే అదర్ సెక్టార్లో కూడా అంటే ఎలక్ట్రికల్ వెహికల్, అదేవిధంగా సివిల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది కాబట్టి అటువైపు అంటే మీరు కూడా బాధపడాల్సిన పని లేదు. బట్ మీరు ఏదైతే కొత్తగా సాఫ్ట్వేర్స్ అనేవి అక్కడ కూడా వస్తున్నాయి. మీరు మెకానికల్లో కానీ ఆటో క్యాడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది, డిజైన్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ సివిల్లో కూడా ఆటో క్యాడ్, ఎలక్ట్రికల్ అయితే మ్యాట్ ల్యాబ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ క్యాడ్ ఇవన్నీ నేర్చుకున్నట్లయితే అటు కూడా మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. కోర్లో కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే అటు పోండి. ఎలక్ట్రికల్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది, మెకానికల్ సివిల్ కూడా మ్యాథమెటిక్స్ బాగా రావాలి, ఈసీ ట్రిపుల్ఈకి అయితే మీకు ఫిజిక్స్ బాగా మంచి ఫండమెంటల్స్ ఉండాలి. ఇక్కడ అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి కష్టపడేటువంటి మెంటాలిటీ ఉంటేనే మీరు వెళ్ళండి. సో మంచి కాలేజీలోనే వాటిని ఆ గ్రూపులో చదవండి. మీరు కష్టపడి చదివినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే రాను అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కొంతమంది అవైలబిలిటీ ఉంటారు కాబట్టి మీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది సార్ అందరు కూడా టాప్ 10 కాలేజెస్ అంటారు, లేకపోతే ఐఐటీస్ ఎన్ఐటీస్ అంటారు, వేరే దగ్గర చదివితే మరి భవిష్యత్తు లేదని అంటారు అనమాట. చాలామంది పిల్లలు ఎందుకంటే అక్కడ చదివే పిల్లలు 10% ఉంటారు, మిగతా పిల్లలంతా కూడా నార్మల్ కాలేజీలో చదువుతారన్నమాట. సో వాటన్నిటికీ మీరు భయపడాల్సిన పని లేదు. సో నా ఈ 20 years కెరియర్లో చిన్న మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ చదివి కూడా గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అక్కడ చదివి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇక్కడ ఏదైనా కానీ మీకున్నటువంటి ఇంట్రెస్ట్ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్టు, మీరు ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్స్ అనేవి మీ భవిష్యత్తు డిసైడ్ చేస్తే తప్ప కాలేజ్ అనేది ప్రభావం కొంత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా కాలేజ్ అనేది అంత పెద్ద ప్రాబ్లం అనుకోను నేనైతే. సో ఒక 888 హైదరాబాద్ అంటే టాప్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట అక్కడ. సో టాప్ స్టూడెంట్స్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఐఐటి బాంబేలో స్టూడెంట్స్ ఉన్నారు. మా మేనల్లుడు ఐఐటి బాంబేలో చదివాడు, ఇప్పుడు ఐపీఎస్ తెలంగాణ క్యాడర్ అనమాట. ఇంకొక మేనల్లుడు ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు, అతను ఐఏఎస్ అనమాట, తమిళనాడు క్యాడర్. ఇట్లా మా ఫ్యామిలీలో ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు అనమాట కొంతమంది. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. బస్ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ మంచిగుంటే బాగుంటుందని వెళ్ళారు అనమాట. కాబట్టి మీ ఎయిమ్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి, మీ గోల్ అనేది మీరు పెట్టుకొని ముందుకెళ్ళండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి మినిమం ఎటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, చాలామంది అడిగే క్వశ్చన్. నేను అందరికీ ఏంటంటే మీకు అటానమస్ కాలేజీలు అయితే ఫస్ట్ మీరు చూజ్ చేసుకోండి. అటానమస్ లేకున్నా కానీ NAC A+ గ్రేడ్తో ఉన్నటువంటి కాలేజెస్ అయితే ముందు వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మినిమం కొంత అంటే ఆ ర్యాంకింగ్ ఏమన్నా నమ్మొచ్చా అంటే కొద్ది గొప్ప అయితే మనం బిలీవ్ చేయొచ్చు అనమాట. NAC A+, అదేవిధంగా A++ అటానమస్ ఉన్న కాలేజీలు అయితే కొద్ది గొప్ప మెయింటైన్ చేస్తాయి కాబట్టి వాటిని మీరు చూజ్ చేసుకోండి. సో అక్కడ చదివి కొంచెం స్కిల్స్ మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మీకు ఇబ్బంది ఉండే అవకాశం. ఇది ఒక క్వశ్చన్. ఇంకా ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ అనమాట, ఇక్కడ నెక్స్ట్ వేవ్ కావచ్చు, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, క్యాల్వియం కావచ్చు, స్కేలార్ కావచ్చు, ఫంక్షన్ అప్ కావచ్చు, ఇటువంటి అన్ని ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్స్ కాస్త ఈరోజు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాయి అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తూ కొన్ని కాలేజ్ అయితే రెగ్యులర్ బీటెక్ డిగ్రీని, కొన్ని కాలేజ్ అయితే ఆన్లైన్లో బీటెక్ ఆర్ బిఎస్ ప్రోగ్రామ్ని అందిస్తూ మీకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఎవరికైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీరు 4 years చదివిన తర్వాత ఆన్లైన్ డిగ్రీ అంటే చాలామంది పేరెంట్స్ మాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పారు అన్నమాట. ఆఫ్లైన్ డిగ్రీ ఏఐసిటి అప్రూవ్డ్, యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ కనుక మీకు ఇస్తున్నట్లయితే బీటెక్ డిగ్రీ, అదేవిధంగా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఫీజ్ స్ట్రక్చర్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. నాకు తెలిసి ఫ్యూచర్లో మాత్రము ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి చదివేదానికన్నా కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ఏదైతే ఇంజనీరింగ్ కోర్సు చదివిపిస్తూ స్కిల్స్ నేర్పిస్తుంటారో వీటికి ఇప్పుడు కాకపోయినా కానీ అప్కమింగ్ ఇయర్స్లో మాత్రం డిమాండ్ అనేది పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఆన్లైన్లో డిగ్రీ ఇవ్వడం వల్ల కొంతమంది అట్రాక్ట్ కాలేదు కాబట్టి ఈసారి ఆఫ్లైన్ బీటెక్ డిగ్రీ ఇస్తూ మంచి ప్లేస్మెంట్ చూపిస్తామని చెప్పేసి కొన్ని ప్లాట్ఫామ్స్ ముందుకు రావడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మాత్రం సో
కొంచెం స్టూడెంట్ సక్సెస్ అయ్యడం తెలిస్తే మాత్రం పేరెంట్స్ అసలు ఆగరు, అటువైపు వెళ్తారు అనమాట. సో ఇప్పుడు కూడా మీరు చూజ్ చేసుకోండి, అక్కడ ఏది బెటర్గా ఉందో ఏందని చూజ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి నన్ను ఎక్కువ అడిగింది అనమాట, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది జాయిన్ కావాలా లేదా అని అడిగారు అనమాట. నేనైతే ఎప్పుడైనా కానీ 4 years ఇంటిగ్రేటెడ్ అయితే 4 years బీటెక్ ప్రోగ్రామ్కే నేను ఎక్కువ జాయిన్ కమ్మని చెప్తాను. బట్ త్రిబుల్ బెంగళూరు కానీ త్రిబుల్ హైదరాబాద్ అయితే 5 years అయినా పర్లేదు అనమాట. ఇంకా కొన్ని టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్లో అయితే 4 years మీకు మంచి కాలేజ్లో రానప్పుడు మాత్రమే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళండి. బట్ మీరు 4 years ప్రోగ్రామ్కి మాత్రమే మీరు స్టిక్ ఆన్ అయితే మంచిది అనమాట. ఎందుకంటే మీరు ఎంఎస్ చేయాల్సి ఉంటుంది, ప్లేస్మెంట్ కోసం 1 year ఆగాల్సి ఉంటుంది, ఇవన్నీ ఎందుకని చెప్పేసి. బట్ చాయిస్ లేనప్పుడు మాత్రం 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివినా మీకు వచ్చి నష్టం అయితే ఏం లేదనమాట. ఇవి కొన్ని క్వశ్చన్స్ నన్ను కామన్గా అడిగినవి, అందరికీ నేను మెసేజ్ పెట్టలేను కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని మీకు ఆన్సర్ ఇస్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ కనుక మీ మైండ్లో ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ రూపంలో అడగండి. మ్యాక్సిమం మీ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి 3 సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ 8th class అండ్ అబోవ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక 1 hour ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా IIT ఫౌండేషన్లో ఉన్న 10th class కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ IQ లెవెల్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇది సర్వీస్ 1. సర్వీస్ 2 వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట. కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను. 3ది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు. ఈ 3టికి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది, మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట.